సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి ఉద్యమ సమయంలో తెలుగుదేశం మహా పవర్ఫుల్ అయిన కాంగ్రెస్ని దారికి తెచ్చి మొత్తం మీద అందరి చేత జై తెలంగాణ అనిపించి రాష్ట్రాన్ని విభజింప చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కేసీఆర్. ఆ టెంపర్ ఆయనకి 64 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది, అధికారాన్ని ఇచ్చింది. కానీ ఆ అధికారాన్ని అనుభవించే క్రమంలో మొదట్లో చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించారు. ఎప్పుడైతే తెలుగుదేశం దాన్ని చీల్చడానికి ప్రయత్నించిందో ఓటుకి కోట్లు వ్యవహారం ద్వారా, అప్పటి నుంచి ఆయనలో ఒక ఎడమెంట్ క్యారెక్టర్ వచ్చేసింది. దాని పర్యవసానం పార్టీలను చీల్చేయడం, పార్టీలను నాశనం చేసేయడం అన్నటువంటి. అయితే ఎప్పుడైనా సరే రబ్బర్ బంతి నేలకేసి కొడితే పైకి ఎగురుతుంది తప్పించి కిందకి పడిపోదు, ఆ బంతికి బొక్కబడితే తప్ప. అదే జరిగింది. ఒక్కసారిగా 10 ఏళ్ళు తిరిగేటప్పటికి అటుదిట అయ్యింది. కేసీఆర్ చివరికి ఫామ్ హౌస్కి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, లేదా ఆయన ఇంటికి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ కేసీఆర్ పరిస్థితి ఏంటి? ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలే వద్దు పొమ్మంటున్నారు. చివరికి ఎంపీ టికెట్ ఇస్తానని బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టినా సరే నాకు వద్దు మొర్రు అని చెప్పి పారిపోయిన రమేష్ని చూసాం. ఇప్పుడు అలాంటి దశలో కేసీఆర్ పరిస్థితి ఏంటి? రేపటి ఎన్నికల్లో 1, 2 సీట్లు వచ్చినా లేదా శాంతం రాకపోతే జాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పుతాననేటువంటి కేసీఆర్కి ఇక తన జాతీయ రాజకీయాల్లో కూడా సీన్ ఉండదు. ఆ పైన బీఆర్ఎస్లో నిలబడటానికి తీరిక ఉండదు. అందరూ బీజేపీ బాటో కాంగ్రెస్ బాటో పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీ వైపుకి వెళ్ళడానికి అక్కడ ఆల్రెడీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ బీజేపీ బాట పడతారు. బీజేపీ బాటకి కనుక బీఆర్ఎస్ వాళ్ళందరూ చేరితే ఇక ఆ పైన పోల్ మేనేజ్మెంట్ చేయడంలో దిట్టలైనటువంటి బీజేపీ వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ శాంతం సిపిఐ, సిపిఎం, బీఎస్పీ ఇట్లాంటి వాళ్ళతో గడుపుతా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లాంటిదో ఆ స్టేజ్కి వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ కేసీఆర్కి.